అందరూ హాల్‌లో కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. బాలు మాత్రం ప్రభావతి తింటూ ఉండగా ఫోటోస్ తీస్తూ ఉంటాడు. ప్రభావతి చాలా ఆనందంతో భోజనం చేస్తుంది. ఇక భోజనం అయిపోయిన తర్వాత రోహిణి తన రూమ్‌కి వెళ్ళి పడుకొని ఉంటుంది. ప్రభావతి రోహిణి దగ్గరకు వెళ్ళి చాలా ఆనందంగా పడుకున్నట్టున్నావు అని వెటకారంగా అడుగుతుంది. రోహిణి పైకి లేచి నుంచోగానే అరిగిందా తిన్నది అని అడుగుతుంది రోహిణిని. దానికి బదులుగా రోహిణి కూడా ప్రభావతిని మీకు అరగలేదా అత్తయ్య అని అడుగుతుంది వెటకారంగా. మళ్ళీ కవర్ చేయడానికి అదే మీకు బిర్యానీ తింటే అరగదు కదా అని అడుగుతుంది. అప్పుడు ప్రభావతి పార్లర్ అమ్మేశావు, జీతానికి ఎప్పుడెళ్తే ఏంటి ఎలా వెళ్తే ఏంటి అని అనగానే రోహిణి ఏం చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉంటుంది. నువ్వు కూడా పని దొంగలా తయారయ్యావు, మనోజ్ లాగా ఒకే గదిలో ఉంటున్నారు కదా, ఆ మనోజ్ గడి గాలి నీకు సోకినట్టుంది అని అంటుంది రోహిణిని. రోహిణి మాత్రం మనసులో ఇప్పుడు ఏం జరిగిందని ఈవిడ నన్ను దుమ్మెత్తి పోస్తుంది, ఈవిడకి నన్ను తిట్టడానికి కారణమే అక్కర్లేదనుకుంటా అని అనుకుంటుంది. ఇక అప్పుడు ప్రభావతి ఏడి మీ నాన్నేడి, మీ నాన్న ఎక్కిన విమానం ఇంకా గాల్లో గద్దలా తిరుగుతూనే ఉందా, ఎప్పటికి వస్తాడు మీ నాన్న అని అడగగానే రోహిణి ఏం చెప్పాలో అర్థం కాక చూస్తూనే ఉంటుంది.